102 కోట్లతో మహిళా శక్తి పథకం ద్వారా ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులు, బ్యాంక్ లింకేజీ లోన్లను మంజూరు చేయనున్నారు. 100 పడకల ఆసుపత్రి, 5 సబ్ స్టేషన్లు, 1 డివిజనల్ ఆఫీస్ నిర్మాణాలతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు మొత్తం 800 కోట్లతో అభివృద్ధి పథకాలను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం టూర్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో 850 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం జరగకుండా 4 చోట్ల పార్కింగ్ ప్లేసులను ఏర్పాటు చేశారు. గత 3 రోజులు బాంబు డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుండగా స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ వర్గాలు నిరంతరం నిఘా పెంచాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం వినేందుకు 50 నుంచి 70 వేల జనాలకు తరలించేందుకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సీఎం రేవంత్ రెడ్డి జనగామకు ఎప్పటి వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి, వివరాలు ఏంటి? జ్యోతి, అదే స్టేషన్ గన్పూర్ అంటే జనగామ జిల్లాకు సంబంధించినటువంటి ఒక నియోజకవర్గము స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. అయితే ఈ నియోజకవర్గం పైన ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి యొక్క విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకైతే దాదాపుగా ఖరారైందని చెప్పొచ్చు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే స్టేషన్ కు చేరుకోబోతున్నారో ఇక్కడ జరుగుతున్నటువంటి సభా ప్రాంగణం వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో పాటు పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. కాసేపటికి ఇక్కడ సభా ప్రాంగణానికి వద్దకైతే పోలీసులు అయితే పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ సీఎం రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంటుంది. ప్రధానంగా జఫర్గఢ్ మండలం కొనాయచలం సమీపంలో ఉన్నటువంటి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్స్ గురుకుల కాంప్లెక్స్ ను మొదటగా ప్రారంభిస్తారు. అక్కడ తర్వాత 146 కోట్లతో గన్పూర్ రిజర్వాయర్ సంబంధించినటువంటి నవాబుపేట వరకు మెయిన్ కెనాల్ లైనింగ్ మాత్రము ప్రారంభిస్తారు. ఆ విధంగా ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత 46 కోట్ల వ్యయంతో గన్పూర్ విద్యుత్ సబ్ స్టేషన్లు, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి కూడా, అంటే ఎన్నో ఏళ్ల కలగా భావిస్తున్నటువంటి 100 పడకల ఆసుపత్రి కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ దాదాపుగా 800 కోట్లతో అభివృద్ధి శంకుస్థాపన పనులకు అయితే ఇక్కడికి రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన పూర్తి స్థాయిలో గత 3 రోజుల నుంచి పోలీసు అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎక్కడెక్కడ అంటే ఎక్కడెక్కడ పార్కింగ్ ప్లేస్ ను ఏర్పాటు చేసిన కదా. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గన్పూర్ టౌన్ కు చేరుకోవాలంటే జఫర్గఢ్, లింగాల గణపురం, రఘునాథపల్లి మండలాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఒక పార్కింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే ఎక్కడి నుంచి వాహనాలు ఎటు నుంచి వచ్చినా కానీ ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం జరగకుండా పూర్తిగా పర్యవేక్షణ అయితే సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మధ్యాహ్నం ఏదైతే 1 గంట ప్రాంతంలో 1 గంట 20 ఒక అర్ధ గంటలో హైదరాబాద్ నుంచి బయలుదేరినట్టుగా ఇప్పటికే సమాచార వర్గాలు చెప్తున్నటువంటి సందర్భం ఉంది. నేరుగా 2 గంటల ప్రాంతంలో స్టేషన్ గన్పూర్ కు రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు అనేది మాత్రం సమాచారం. దీనికి సంబంధించిన విషయంలో హెలిప్యాడ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, నేతలు పెద్ద ఎత్తున నిన్నటి నుంచి హెచ్చరించుకు వస్తున్నారు. సభను నిర్వహించాము, రేవంత్ రెడ్డి చేసిన అన్యాయానికి అడ్డుకుంటామనే ఒక వాదన వినిపించడంతోనే పోలీసులు అయితే అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. వారికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటికే హౌస్ అరెస్టులు చేసినటువంటి సందర్భాలు కూడా మనం ఉదయం నుంచి చూస్తున్నాం. అయితే ఇప్పటికైతే కాంగ్రెస్ కు సంబంధించిన 3 రంగుల జెండానైతే స్టేషన్ గన్పూర్, జనగామ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా అయితే రెపరెపలాడుతుంది. పూర్తిగా అన్ని బ్యానర్లు, కటౌట్లతో అయితే సీఎం రేవంత్ రెడ్డికి అయితే స్వాగతం పలికే విధంగా పార్టీ శ్రేణులు అయితే చూస్తున్నటువంటి సందర్భం. దీనిపైన ప్రోటోకాల్ ప్రకారంగా 850 మంది పోలీసులు సిపి సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో అయితే కొనసాగుతున్నటువంటి పర్యవేక్షణ. ఇక కాసేపట్లో సీఎం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రసంగం అయితే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సర్వత్రంగా అంటే నలుమూల నుంచి 50 నుంచి 60 లక్షల మందిని 60,000 మందిని అయితే తీసుకొచ్చే విధంగానైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పూర్తిగా అయితే డయాస్ అయితే సీఎం రేవంత్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. శ్రీధర్, భారీగా జన సమీకరణ జరిగింది, భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ సభ మీద అంచనాలు ఎలా ఉన్నాయి? వాస్తవంగా సభ అంటే చాలా రోజుల తర్వాత ఒక సీఎం రేవంత్ రెడ్డి వెనుకబడినటువంటి నియోజకవర్గం అనేది ఒక పేరుంది. స్టేషన్ గన్పూర్ అంటేనే మొదటి నుంచి వెనుకబడినటువంటి పేరుంది. ఇలాంటివి వెనుకబడినటువంటి నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు అంటే ఎన్నడూ లేని విధంగా ఒక 800 కోట్ల రూపాయల
నిధులను ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి సంబంధించినటువంటి ఒక అభివృద్ధి సంక్షేమ పథకాలు ముఖ్యంగా శంకుస్థాపనలకు ఈ రోజు నోచుకోవడంతో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత జనాలు కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గం ఏంటంటేనే ఎక్కువ శాతం దళితులు ఉన్నటువంటి నియోజకవర్గం కూడా మనకు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కూడా చెప్పుకోవచ్చు. దీని విషయంలో ఒక మార్క్ అయితే రేవంత్ రెడ్డి తీసుకున్నారనే అంశం అయితే కనబడుతుంది. దీనిపైన కూడా ప్రతిపక్షాలు అయితే కూడా ఒకవైపు ప్రశంసలు జరిపించుకుంటూనే ఒకవైపు మరొక మేకపోతు గాంభీర్యం చెప్పైతే నిర్వహిస్తుంది అనేది మాత్రం సమాచారం తెలుస్తుంది. దీనిపైన పెద్ద ఎత్తున ఈ సభ అయితే పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామంటూ ఇప్పుడు ఇప్పటికే ఎంపీ ఏదైతే కడియం కావ్య అదే విధంగా కడియం శ్రీహరి స్థానిక ఎమ్మెల్యే అయితే పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు అయితేనేమి ప్రైవేట్ వాహనాలకు కూడా అన్ని రూట్లను కూడా క్లియరెన్స్ చేసి పెద్ద ఎత్తున హాజరయ్యే విధంగా అయితే రోడ్లను అదే విధంగా దారులను అయితే క్లియర్ చేసే పనిలో అయితే పోలీస్ యంత్రాంగం అదే విధంగా కార్యకర్తలు అదే విధంగా పెద్ద ఎత్తున నాయకులు కూడా పాల్గొంటూ ఈ సభను విజయవంతం చేసే విధంగా ముఖ్యంగా తెలంగాణకే దిక్సూచిగా నిలబడే విధంగా ఈ స్టేషన్ గన్పూర్ ఒక నియోజకవర్గంగా మారబోతుంది అనేది మాత్రం ఈ సభ సారాంశం అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గవాసులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జ్యోతి శ్రీధర్, బీఆర్ఎస్ నేతల కొంతమంది హౌస్ అరెస్ట్ల నేపథ్యంలో సభకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా పరిస్థితి పూర్తిగా కంట్రోల్లో ఉందా? ప్రస్తుతం అయితే కంట్రోల్ కు ఉన్నదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు ఎక్కడికక్కడికి అలర్ట్ అయ్యారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఇళ్ల వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పూర్తిగా నాగపత్రి ఏర్పాటు చేశారు, హౌస్ అరెస్ట్లను చేశారు. పెద్ద ఎత్తున బయటికి రాకుండా ఎవరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హెచ్చరికలను ముందస్తుగానే పసిగట్టినటువంటి సందర్భం అయితే పోలీస్ యంత్రాంగం పచ్చికట్టి ఒక పకడ్బందీగా ఉన్నదని మాత్రం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఏ కోణాన కూడా ఏ కోశాన కూడా ఎక్కడి నుంచి ఏ విధంగా ముప్పు పొంచి వస్తుందా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కడైనా ఎవరైనా రేవంత్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం ఇంకా పోలీసుల మదిలో వెంటాడుతూనే ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ అలర్ట్ చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే కార్యకర్తలు వారి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద మాత్రం పటిష్టంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడికక్కడైతే కట్టుదిట్టం చేశారు. మరి కాసేపట్లో సీఎం సభ ప్రారంభం చేరుకోబోతున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రశాంత వాతావరణం అయితే స్టేషన్ గా ఉన్నదని చెప్పుకోవచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.